రెండేళ్లలో రాయలసీమ ఉక్కు అని చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద మాటలు చెప్తూ రాయలసీమకు ఎవరి వల్ల మేలు జరిగిందో ప్రజలు గుర్తించాలి. గత పాలకులు బ్రాహ్మణి స్టీల్ పేరుతో గన్ల దోపిడీకి పాల్పడ్డారు, అది ఇదని చెప్పి ఒక అబద్ధాలని చెబుతున్నటువంటి పరిస్థితి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు రాయలసీమకు కాదు కదా, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ద్రోహి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నటువంటి వ్యక్తులు. తెలంగాణకి లాభం చేకూర్చడం కోసం రేవంత్ రెడ్డి మిమ్మల్ని అడిగాడని చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపినటువంటి దుర్మార్గుడు ఎవరన్నా ఉంటారంటే మీరే. ఏమయ్యా నువ్వు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ నీకు గుర్తొచ్చిందా? ఇది కూడా క్రెడిట్ చోరీయే కదా. సిగ్గు కొద్దిగా ఉండాలి కదా ఈ వయసులో. ఎందుకంటే జిందాల్ గారు నిన్నే కదా ట్వీట్ పెట్టింది. దాదాపు 760 కోట్లు దానికి ఏదైతే జగన్ గారు ఉన్నప్పుడు వాటర్ కావచ్చు, దానికి రోడ్లు కావచ్చు, కనెక్టివిటీ కోసం కావచ్చు, ఏదైతే విద్యుత్ కోసం కావచ్చు ఖర్చు పెట్టింది కదా. దానివల్ల కదా ఈరోజు జిందాల్ అక్కడికి ఉంది. అదేవిధంగా 1300 కోట్లు వాళ్ళు కూడా జగన్ గారు ఉన్నప్పుడే కదా ఖర్చు పెట్టింది. అంటే 2000 కోట్లు ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఖర్చు పెడితే ఆల్రెడీ చేసినటువంటి శంకుస్థాపనకు మళ్ళీ వెళ్ళి నువ్వు శంకుస్థాపన చేసి చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అని చెప్పి నువ్వు పబ్లిసిటీ చేసుకుంటా సిగ్గు కొద్దిగానా లేకుండా మాట్లాడితే ఎలా చంద్రబాబు నాయుడు గారు? కొద్దిగా ప్రధాని క్రెడిట్ చోరీయా? ప్రధాన్ని ఎవరికో పుట్టినటువంటి బిడ్డలకి వెళ్ళి మీరు వెళ్ళి ఏదైతే వాళ్ళకి పేర్లు పెట్టడం, వాళ్ళకి అన్నప్రాసం చేయటం ఏంటి ఇది? కొద్దిగానే సిగ్గు ఉండాలి కదా. రాయలసీమలో ఫ్యాక్షన్ అంట ఈయన అంతం చేశాడంట. రాయలసీమ ఆ ఫ్యాక్షను నువ్వు ఉన్నప్పుడు ప్రోత్సహించావు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఫ్యాక్షన్ని అంతమందించారు. ఒక్కళ్ళు కూడా ఈరోజు ఫ్యాక్షన్ ఉండకూడదని చెప్పి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫ్యాక్షన్ రూపురేఖలు ఉండకూడదు, ఈ ఫ్యాక్షన్ అనేది అంతం అవ్వాలని చెప్పి వైఎస్ఆర్ గారి కుటుంబం ఈ ఫ్యాక్షన్ అంతం చేసేస్తే నువ్వు ఫ్యాక్షన్ను ప్రోత్సహించి మళ్ళీ సిగ్గు లేకుండా ఈరోజు నువ్వు దాన్ని కూడా క్రెడిట్లో వేసుకున్నావు. అంటే నీలాంటి ఇంకేమనాలో ఇంకా ప్రజలే డిసైడ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. రెండోది, రాజధానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాడు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా అసెంబ్లీలో అందరూ అంగీకరించారు. ఎవరు అంగీకరించారు? ఆ రోజు చెప్పింది విజయవాడ అసెంబ్లీ, విజయవాడ రాజధాని, అమరావతి కాదు. అమరావతి రాజధానికి విజయవాడ రాజధానికి చాలా తేడా ఉంది. 29 గ్రామాల రాజధాని కాదు అప్పుడు డిసైడ్ చేసింది. 2014 సెప్టెంబర్ 4న హైదరాబాద్లో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించి కోడెల శివప్రసాదరావు గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఆ రోజు మీరు ప్రకటన చేశారు డైరెక్ట్గా. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు అదేంటి చర్చ జరగకుండా ప్రకటన ఎలా చేస్తారని చెప్పి ఆ రోజు నిలదీస్తే ఆ రోజు విజయవాడ కేంద్రంగా రాజధాని అని 30,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్న దగ్గర మనం బిల్డింగ్లు కట్టుకున్నాం అంటే మీరు 3 పంటలు పండేటటువంటి భూముల్ని మీరు నాశనం చేసి ఈరోజు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రానికి ఒక గుదిబండగా తయారు చేసి మళ్ళీ ఈరోజు మాట మార్చారంటున్నారా? మీరు కదా చంద్రబాబు నాయుడు గారు మాట మార్చింది. ఒకరోజు ఇది మున్సిపాలిటీ అంటారు, ఒకరోజేమో మహానగరం అంటారు, ఒకరోజు సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అంటారు, ఒక్కొక్క రోజేమో లక్షల కోట్ల అప్పులు తేవాలని అప్పులు చేస్తారు, ఒకరోజు ఈ భూమి సరిపోయింది అంటారు, మళ్ళీ ఇంకోటేమో విడతల వారీగా భూములు తీసుకోవాలంటారు. పూటకి ఏదైతే మాట మారుస్తుంది మీరు చంద్రబాబు నాయుడు గారు, మేం కాదు. ఆంధ్రప్రదేశ్కి మా విగనే భవిష్యత్తు, మా విగన్తోనే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజిన్ అనేది సాధ్యమైంది. ఇది క్లియర్. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 110 కిలోమీటర్ల రాజధాని కారిడారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్. అదే మా నినాదం, అదే మాకు సంబంధించినటువంటి, అదేవిధంగా మా పార్టీకి సంబంధించినటువంటి విధానం. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా రేపు ముక్తకంఠంతో అనబోయేది. రావాలి జగన్, కావాలి మా విగన్. ఇదే 2029లో జగన్ గారి ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఎలక్షన్లో రాష్ట్రమంతా వినపడేటటువంటి నినాదాన్ని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం.